हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण భక్తులందరికీ కూడా ప్రణామాలు. హరే కృష్ణ. నిన్నటి అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం మనం? శ్రద్ధాత్రేయ విభాగ యోగం నిన్నటిది అధ్యాయం 17వ అధ్యాయం. ఈ శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో మనం ఏం చెప్పుకున్నాం? లాస్ట్ శ్లోకాలు ఓం తత్సదితి నిర్దేశం అని కూడా మనం నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాం. ఓం తత్సత్ అనేటువంటిది ఉపయోగించాలి యజ్ఞాలకు. యజ్ఞం చేసేటప్పుడు భగవంతుడి నామాలు అవి అని చెప్పనని మనం నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాము. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్యనో ఇహ అని చెప్పనని 28వ శ్లోక నిన్నటి అధ్యాయం ఆఖరి శ్లోకాల్లో చెప్పుకున్నాం మనం. ఓ పార్థ, దేవదేవుని యందు శ్రద్ధ లేకుండా యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, ఏది చేసినా సరే అది అశాశ్వతము, శాశ్వతం కాదది అని చెప్పి నిన్నటి అసత్ అని పిలువబడుతుంది దాన్ని అని చెప్పినని నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాము. అంటే అది మనకి ఈ లోకంలో ఉపయోగపడదు. మనం చనిపోయిన తర్వాత నెక్స్ట్ దీనికి కూడా ఉపయోగపడదు అని చెప్పినని, ఈ జీవితానికి కూడా ఉపయోగం ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మనం జన్మ పొందితే దానికి కూడా ఉపయోగం ఉండదు. మనం చేసేటువంటి శాస్త్రబద్ధమైనటువంటి కర్మలే చేయాలి. ఆ శాస్త్రం ప్రకారం ఏదైతే చెప్పిందో అది చెయ్యాలి. అంతేగాని దానికి విరుద్ధంగా చేస్తే దానికి ఉపయోగం లేదు అని చెప్పిన నిన్నటి అధ్యాయంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అష్టాదశ అధ్యాయం చెప్పుకుందాం. గురు ప్రణామం చేసుకుని మంగళాచరణం అయిన తర్వాత చెప్పుకుందాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ
पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో నన్నే శరణు వేయడము యుద్ధం చేయము అని చెప్తున్నారు. తర్వాత మనకి ప్రశ్న వేస్తున్నారు. ఫస్ట్ శ్లోకాలు అర్జునుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు. సన్యాసము త్యాగానికి మధ్య భేదం ఏంటి అని చెప్పనని అడిగారనమాట. తర్వాత కర్మఫలాలను త్యాగం చెయ్యి, కర్మల్ని త్యాగం చేయొద్దు అని చెప్పనని భగవంతుడు సమాధానం చెప్తున్నారు. 2 నుంచి 12 శ్లోకం వరకు. అది కర్మతత్వాన్ని తెలుసుకో, యుద్ధం చెయ్యి అని చెప్పనని చెప్తున్నారు. తర్వాత మనకి నీ స్వభావానికి అనుగుణంగా నడుచుకో, యుద్ధం చెయ్యి. నీ స్వభావం ఏంటి? క్షత్రియుడివి నువ్వు, కాబట్టి ఆ స్వభావానికి తగ్గట్టుగా నువ్వు యుద్ధం చేయాలి. మళ్ళీ యుద్ధం వదిలేసి వెళ్ళిపోతానన్నా కూడా మళ్ళీ నీవు వెనక్కి రావాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు అనమాట. తర్వాత జ్ఞానయోగం పరమగతిని కలిగిస్తుంది, కానీ యుద్ధం చెయ్యి. తర్వాత నిష్కామ కర్మయోగం కూడా పరమగతిని కలిగిస్తుంది, కాబట్టి యుద్ధం చేయి. నిష్కామ కర్మయోగాన్ని కర్మలను ఆచరించినప్పటికీ కూడా అది కూడా పరమగతినే కలిగిస్తుంది, కాబట్టి యుద్ధం చేయి. పరమాత్మను ఆశ్రయించు, యుద్ధం చేయి. పూర్తిగా నాకు పూర్తిగా సంపూర్ణంగా నాకు సరెండర్ అయిపో అని చెప్పినని భగవంతుడు చెప్తున్నారు. నన్నే శరణు వేడుకో, యుద్ధం చెయ్యి అని చెప్పినని చెప్పేశారు. అర్జునుడేమో గీతా సందేశాన్ని గ్రహించి కృష్ణుడిని శరణు వేడి యుద్ధం చేయటానికి సంసిద్ధమైపోయినారు. తీసుకున్నారు గాంధీవం ఇవన్నీ తీసుకుని ఇప్పుడు కృష్ణుని గీతాస్తుతి, గీతా సంస్థుతి, సంజయుడి గీతాస్తుతి, ఫలస్థుతి. దీంతో మనకి ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. గీతా సమాప్తం ఏదంటే ధృతరాష్ట్రుడి ప్రశ్నకి సమాధానం వచ్చేస్తుంది 78వ శ్లోకంలో. దాంతో మనకి ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. 17వ అధ్యాయంలో చర్చించుకున్న శ్లోకాల సారాంశం ఈ అధ్యాయంలో చెప్పబడింది. సంవత్సరం మొత్తం చదువుకుంటాం మనం. మొత్తం సంవత్సరం అంతా ఇప్పుడు 18 రోజుల నుంచి వింటున్నాం మనం. భగవద్గీత యజ్ఞం చేస్తున్నాం, గీతా యజ్ఞాన్ని. ఇప్పుడు మనకి 18వ రోజున మొత్తం అన్ని శ్లోకాసు ప్రతి అధ్యాయాన్ని కూడా టచ్ చేస్తారు భగవంతుడు. ప్రతి దాంట్లో ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది అని చెప్పనని ప్రతి విషయాన్ని కూడా టచ్ చేసి తీసుకొని వచ్చి మనకి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఒక సంవత్సరం మొత్తం చదువుకొని మనం లాస్ట్లో ఎగ్జామ్ రాస్తాం కదా, అలాగే మనం ఎంత మనం ఆకలింపు చేసుకున్నాం అన్నది ఈ అధ్యాయం వింటూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట, అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు మనము ఫస్ట్ శ్లోకాలు చదువుతాం. హరే కృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి తే విధుం. ఇట్లా ఉంది. హరే కృష్ణ.
అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూదన. అర్జునుడు అడుగుతున్నారనమాట, ఓ మహాబాహో కేసి నిషూదన, కేసి సంహార, హృషికేశ, త్యాగం యొక్క ఉద్దేశాన్ని, సన్యాసం యొక్క ఉద్దేశాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సన్యాసం అంటే ఏంటి అసలు, త్యాగం అంటే ఏంటి చెప్పు, నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. హృషికేశ అంటే, హృషికాలంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నింటినీ, ఇంద్రియాధిపతి నువ్వు, ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ కావాలి అంటే ఏం చేయాలి మనం? కేసి సంహార, కేసి అంటే రాక్షసుడు. ఆయన కేసి అనే రాక్షసుడిని ప్రయోగించాడు. ఎవరు? కంసుడు. ఆ గుర్రం రూపంలో వచ్చాడు. గుర్రం రూపంలో వచ్చి ఆ గుర్రాన్ని దేనికి ఉదాహరణగా చెప్తారు మనకి? ఇంద్రియాలకు ఉదాహరణగా చెప్తారు. పంచజ్ఞాన ఇంద్రియాలు కూడా గుర్రాల్లాగా పరిగెత్తుతూ ఉంటాయి. ఆ పరిగెత్తే ఇంద్రియాలని మనం కంట్రోల్ చేయాలన్నమాట. అది ఆ ఇంద్రియాధిపతివి నువ్వు. కాబట్టి నీ పాదాలు పట్టుకుంటే ఆ ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి అని అనమాట. అట్లా ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. త్యాగం అంటే ఏంటి అసలు, సన్యాసం అంటే ఏంటి, నాకు కొంచెం చెప్పవా అని చెప్పనని అడుగుతున్నారు అన్నమాట ఇక్కడ. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుత్యాగం విచక్షణాః. భగవానుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? భౌతిక కోరికపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని మహాపండితులు చెప్తారు. సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగమని జ్ఞాన సంపన్నుల అభిప్రాయం. ఈ కర్మలన్నీ వదిలిపెట్టేసేయండి అని చెప్పనని కొంతమంది పండితులు చెప్తారట. కర్మలన్నింటినీ కూడా త్యాగం చేయమని చెప్పనని జ్ఞాన సంపన్నులు చెప్తారు. అంటే ఏంటంటే కర్మల్ని విడిచిపెట్టడాన్ని సన్యాసం అంటారు. అంటే ఇంక వాళ్ళకి ఇంకా కర్మలు చేయాల్సినవి ఇంకేమి ఉండవు అనమాట. ఏమీ చేయరు, లేకుండా వెళ్ళిపోతానంటున్నాడు అర్జునుడు. సన్యాసం అంటే ఏంటి అన్నది చెప్తున్నారు ఇప్పుడు భగవంతుడు. సన్యాసం అంటే అన్ని కర్మలు ఇంకేం చేయక్కర్లా, అట్లా అది సన్యాసం అంటారు. అంటే త్యాగం, ఫలితాల్ని వదిలిపెట్టడాన్ని త్యాగం అంటారు అని చెప్పారు ఇక్కడ శ్లోకాలు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తప కర్మాన త్యాజ్యమితి చాపరే. అన్ని రకములైన కామ్యకర్మలు దోషమైనవి, వాటిని విడిచిపెట్టాలి అని కొంతమంది పండితులు అంటారు. అయినా యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలను ఏనాడు విడిచిపెట్టవద్దు అని మరికొందరు ఋషులు అంటూ ఉంటారు. ఇప్పుడు అన్ని కర్మలు, కామ్యకర్మలన్నీ కూడా దోషంతో కూడినటువంటివి. వీటిని అన్నిటి కూడా వదిలేసేయండి. ఏ పని చేసినా కూడా దాంట్లో నుంచి మనకి పాపం వస్తుంది. కాబట్టి ఆ పాపం వద్దు మనకి, మొత్తం కర్మల్నే వదిలేసేయండి, అసలు ఏమీ వద్దు. ఈయన అలా సౌభరముని, ఈయన ఏంటంటే కర్మలన్నీ వదిలేసేసి అక్కడ పైన మామూలుగా భూమి పైన ఉంటే ఏదో ఒకటి మనకు అంటుకుంటూ ఉంటుంది పాపం అని చెప్పినని ఎక్కి లోపలికి వెళ్ళిపోయారు, సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. అడుగున కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే రెండు షార్క్ చేపలు ముద్దు పెట్టుకుంటుంటే చూశారట ఆయన కంటపడ్డది. అది పడేటప్పటికి ఆయనకి మళ్ళీ మైథునం మీద కోరిక కలిగింది. ఆ కోరిక కలిగి మళ్ళీ పైకొచ్చి మళ్ళీ వివాహం చేసుకుని సంతానాన్ని కానీ ఆ కోరిక తీర్చుకున్నారు అనమాట. అంటే అలా ప్రతి మనిషికి కూడా ఇంద్రియాలనేవి ప్రకోపిస్తూ ఉంటాయి. ఇట్లా ఏం చేశారనమాట, దోషమైనటివి కామ్యకర్మలు దోషమైనవి, వాటిని విడిచిపెట్టాలి అని చెప్పినది కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏమో యజ్ఞము, దానము, తపస్సు ఇక తప్పకుండా చేయాలి, విడిచిపెట్టకూడదు అని చెప్పినది కొంతమంది ఋషులు చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా యజ్ఞ, దాన, తపస్సులన్నీ కూడా. యజ్ఞం అంటే ఏంటంటే మనకి మన శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటివన్నీ కూడా యజ్ఞాల కిందికి వస్తాయి. వివాహం చేసుకోవటం కూడా యజ్ఞమే. వివాహం చేసుకుని ఒకటే భార్యతో నివసిస్తూ వాళ్ళతో సంతానం కానీ
అది భగవంతుడి కార్యక్రమాలన్నీ చేస్తూ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి అంతఃకరణ శుద్ధితో ఆ జ్ఞానాన్ని తోడుగా చేసుకొని తర్వాత మనము ఆసక్తి స్టేజ్ వరకు వెళ్ళాలి. శ్రవణ కీర్తనాది ఇవి నవవిధ భక్తి ఆచరిస్తూ వాళ్ళు ఒక గురువుని ఏర్పాటు చేసుకుని సాధు సంఘంలో చేరి ఇవన్నీ కూడా యజ్ఞం కిందికే వస్తాయి అన్నమాట. వివాహం చేసుకోవటం కూడా ఒక యజ్ఞమే. కాబట్టి ఆ శాస్త్రం ప్రకారంగా ఏ విధైతే చెప్పారో ఆ శాస్త్రం ప్రకారంగా ఆచరించాలన్నమాట. అది యజ్ఞం. తర్వాత దానం, శాస్త్రంలో కొన్ని యజ్ఞాలు కూడా చెప్పారు, ఆ యజ్ఞాలన్నీ కూడా చేయాలి. బ్రహ్మ యజ్ఞము, భూత యజ్ఞము, అవన్నీ కూడా మనం చేయాలి. అట్లా తర్వాత దానాలంటే ఏంటంటే మనము దానం గురించి చెప్పాను నేను. దానం అంటే మనం తీసుకున్న ఫలితం, మనం సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని భగవంతుడికి సమర్పించుకోవటము, మళ్ళీ బ్రాహ్మణులకి సమర్పించుకోవటం, శుద్ధ వైష్ణవులు ఎవరన్నా ఉంటే యోగ్యులైన వాళ్ళకి మనం కొంత భాగాన్ని ఇవ్వటం అన్నమాట. అది దానం కిందికి వస్తుంది. తర్వాత తపస్సు అంటే ఏంటంటే ఇది శారీరక తపస్సు, మానసిక తపస్సు, మనస వాచ కర్మణ, ఇది తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏంటంటే మనకి ఇవి వస్తాయి. మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయటం, వాళ్ళని గౌరవించటము, గురువుల్ని గౌరవించటము, భగవంతుడి దగ్గరికి వెళ్ళి రావటము, ఇవన్నీ తపస్సు కిందకే వస్తాయి మనకి. మన పెద్దవాళ్ళని గురువుల్ని గౌరవించటము, ఒకే భార్యతో వేరే ఇంకేది ఎటువంటి ఇది పెట్టుకోకుండా నివసించటం, ఇవన్నీ తపస్సులు, శారీరక తపస్సులు. మానసిక తపస్సులు అంటే మనసులో కూడా మనం తప్పుగా ఆలోచించకూడదు, అది మానసిక తపస్సు. తర్వాత ఇది మనస వాచ కర్మణ, నాలుక కూడా మనకి కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా మనం మాట్లాడాలి, కరెక్ట్గా మాట్లాడుతూ శాస్త్రాధ్యయనం చేయటము, ఈ నాలుకని దానికి ఉపయోగించుకోవాలి. శాస్త్రాధ్యయనం, భగవద్గీత, భాగవతం చదువుకోవటము, ఇవన్నింటికి కూడా భగవంతుడి సంకీర్తనకి మన నాలికను ఉపయోగించాలి, మన వాక్కుని ఉపయోగించాలి. తర్వాత మనసావాచ కర్మణ, మనం చేసే కర్మలు కూడా పద్ధతిగా ఉండాలి. ఇవన్నీ కూడా తపస్సు కిందకి వస్తాయి. అనే కర్మలను ఏనాడు విడిచిపెట్టొద్దు. ఇప్పుడు నిష్కామ కర్మయోగాన్ని అనుసరిస్తాం మనం. నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? మన కర్మల్ని మనం చేయాలి. మనకు కష్టంగా ఉందని చెప్పి వదిలేయకూడదు. మనకి భార్యతో ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పి నన్ను భార్యను వదిలేయటం ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. అది భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు కొంచెం భౌతిక లోకంలో అంత కష్టాలమయం ఇది, కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవాలి. ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సామరస్యంగా సర్దిద్దుకోవాలి, అంతేగాని గొడవలు పడకూడదు అనమాట. గొడవలు పడి వెళ్ళిపోతాను నేను ఇంట్లో నుంచి అనే పరిస్థితి రాకూడదు, వెళ్ళిపోకూడదు. ఆ భార్యతో కష్టం వచ్చిందని సంసారం వదిలి, గురువుగారు నేను మీ దగ్గర చేరతానండి, సన్యాసిని అయిపోయాను, మీ ఆశ్రమానికి వచ్చేస్తున్నాను అంటాడు. అన్న తర్వాత సరే కానీ వీడు వస్తానంటున్నాడు కదా, అట్లాంటి వాళ్ళని గురువులు కూడా చేర్చుకోరు, వాళ్ళు చాలా పరీక్షలు పెడతారు. సరే వస్తానంటున్నాడు కదా అని ఎవరన్నా మెత్తటి వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, తర్వాత వీడికి భార్య గుర్తుకొస్తుంది. 2 రోజులు అయిన తర్వాత ప్రేమ ఆ భార్య మీద, పిల్లల మీద, మళ్ళీ వెళ్తాడు వెనక్కి. అది కరెక్ట్ కాదనమాట. అదేంటంటే భార్యని వదిలేయటము, భార్యాభర్తలు సక్రమంగా ఉండకపోవటము, తర్వాత మన స్కూల్ బాగలేదు, నాకు చదువు బాగలేదు, చదువుకోకుండా వదిలేయటం, ఇవన్నీ చేయకూడదు మనం. ఇవన్నీ చేయకుండా సక్రమమైన పద్ధతిలో శాస్త్ర ప్రకారం ఏది ఉందో దాని ప్రకారంగా అనుసరిస్తూ నిష్కామ కర్మయోగాన్ని అనుసరించాలి. మన కర్మలు మనం చేయాలి, వాటితో అటాచ్మెంట్ ఎక్కువ లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయటం ద్వారా మనము అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంతఃకరణ శుద్ధి వచ్చినప్పుడు తిన్నగా మనము జ్ఞానం దిశగా పయనిస్తాం అనమాట. అంతఃకరణ శుద్ధితో జ్ఞానంలో ప్రవేశిస్తాం. జ్ఞానంలో శ్రవణ కీర్తన అది నవవిధ భక్తిని ఆచరించడం ద్వారా మనము ఒక గురువుని, ఒక సాధు సంఘము, తర్వాత ఒక గురువు యొక్క కృప, సాధువు యొక్క కృప,
ఇవన్నీ లభించడం ద్వారా మనం భగవంతుడిని నెక్స్ట్ డే భగవంతుడు మనకి ఆ భగవద్ధామానికి చేరుకోవడానికి ఆసక్తి స్టేజ్కి వెళ్ళిపోయి నిదానంగా మనం భగవంతుడిని ఆనందపరిచేందుకు ప్రయత్నం చేస్తాం. అది నిష్కామ కర్మయోగం. ఆ విధంగా చేయాలి. ఈ విధంగా ఏనాడు విడిచిపెట్టకూడదు దీన్ని. ఎవరి కర్మల్ని వాళ్ళు చేయాల్సిందే, కర్మలు చేయకుండా ఉండకూడదు అని చెప్పినని చెప్తున్నారు అనమాట. కొంతమంది ఋషులు చెప్తారు అని చెప్పినని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ భగవంతుడు మనకి నిష్కామ కర్మయోగం ద్వారా మాత్రమే మనం భగవంతుడిని పట్టుకోగలుగుతాం, తృప్తిపరచగలుగుతాం. 4వ శ్లోకం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. అర్జున, కర్మత్యాగం విషయంలో నా నిర్ణయం విను. త్యాగం 3 విధాలు, 3 రకాలుగా ఉంటుంది త్యాగము. అది చెప్తాను విను అని చెప్తున్నారు. ఇక్కడ 3 రకాల త్యాగం గురించి కూడా చెప్తారు మనకి. అంటే ఏంటంటే ఇప్పుడు సాత్విక త్యాగము, సాత్విక, రాజసిక, మానసిక, తామసిక, ఈ 3 కూడా సత్వగుణంతో చేసేటువంటి త్యాగము, రజోగుణంతో చేసేటువంటి త్యాగము, తమో గుణంతో చేసేటువంటి త్యాగం. 3 రకాల త్యాగాలు అని చెప్పారు. ఇప్పుడు యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదాన తపస్సైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు, కర్మలను ఏనాడు విడిచిపెట్టద్దు, వాటిని తప్పక ఆచరించాలి. వాస్తవానికి యజ్ఞము, దానము, తపస్సులు మహాత్ములకు కూడా మహాత్ముల్ని కూడా పవిత్రం చేస్తాయి. అంటే యజ్ఞం చేయటం ద్వారా గొప్ప గొప్ప వాళ్ళు కూడా మన నిష్కామ కర్మయోగాన్ని ఆచరించే వాళ్ళు పవిత్రులయ్యారు. కాబట్టి వాళ్ళు తపస్సు అంటే మన శారీరక తపస్సు, యజ్ఞం చేయాలి, తర్వాత దానం చేయాలి. ఇవన్నీ కూడా గొప్ప వాళ్ళు కూడా చేశారు. నువ్వెందుకు వదిలేస్తానంటున్నావు? వదిలేయకూడదు, నువ్వు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించు అని చెప్పినని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఫలితాన్ని గొప్ప చెప్పేసేయి అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు అనమాట. యజ్ఞోదాన తపస్సేవ పావనాని మనీషిణాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అర్జున, ఈ కర్మలన్నీ మమకారాసక్తి మరియు ఫలాపేక్ష లేకుండా చేయాలి. వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి. ఇదే నా ఖచ్చితమైన అభిప్రాయం. ఇది నా కర్తవ్యము, నేను చేస్తున్నాను, నా బాధ్యత. కర్తవ్యం అంటే బాధ్యత. నేను చేయాలి. నా బిడ్డల్ని నేను చదివించుకోవాలి, నా భార్యని నేను పోషించుకోవాలి, అక్కడ భగవంతుడికి సేవ చేయాలి, తర్వాత దానం చేయాలి. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా తప్పకుండా ఆచరించాలి. మమకార శక్తి మరియు ఫలాపేక్ష లేకుండా చేయమంటున్నారు. నువ్వు చెయ్యి కర్మలు, కానీ దాని మీద ఆసక్తి ఎక్కువ పెట్టుకోవాకు. ఫలాపేక్ష పెట్టుకుంటే అది తప్పైపోతుంది. కాబట్టి వాటిని కర్తవ్యంగా భావించి చెయ్యి. నా కర్తవ్యం ఇది, నా బాధ్యత, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను అనుకోవాలి. ఒక పిల్లవాడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు స్కూల్కి పంపించినప్పుడు చదువుకోవాలి, వెధం వేషాలు వేయకూడదు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకొని రావాలి ఇంటికి. అలాగే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ భార్యని, పిల్లల్ని సక్రమంగా చూసుకోవాలి. అలాగే భార్య కూడా సక్రమంగా శాస్త్ర ప్రకారంగా ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా తను ప్రవర్తించాలి. ఆ విధంగా చేస్తూ కర్మల్ని ఆచరించాలి. ఆ కర్తవ్యాన్ని, అది కష్టంగా ఉంది నాకని వదిలేయకూడదు. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించాలి. పిల్లవాడికి పాలు ఇవ్వడం మానేస్తున్నారు ఇప్పుడు తల్లులు. అంటున్నారు కానీ పాలు ఇవ్వట్లేదు, ఇచ్చేస్తున్నారు. మెయిడ్స్ని పెట్టుకుంటున్నారు, వాళ్ళకి వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇట్లా చేస్తున్నారు అనమాట. అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డకి సరైన న్యాయం చేయాలి, న్యాయం చేయకుండా వదిలేయకూడదు. అట్లా ఇప్పుడు
ఎవరి బాధ్యతని వాళ్ళు నిర్వర్తించాలి, నిర్వర్తించకుండా ఉండకూడదు. ఎవరి కర్తవ్యం వాళ్ళు చేయాల్సిందే. నేతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మహాత్తస్య పరత్యాగ తామసః పరికీర్తితః. విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టవద్దు, మంచిది కాదు. అవివేకంతో విద్యుక్త ధర్మాలను విడిచిపెడితే అలాంటి త్యాగాన్ని తమోగుణ త్యాగం అంటారు. తమోగుణంతో ఏదైతే చేస్తామో దా త్యాగం అంటారు. అంటే బుద్ధి లేకుండా అమాయకతతో బుద్ధి పనిచేయకపోవటం మూలంగా వాళ్ళు సోమరితనంతో ఇలాంటి పనులన్నీ చేస్తారు. విద్యుక్త ధర్మాలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పినని మనకి చెప్తున్నారు ఈ శ్లోకంలో. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాచ్చ చేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. కష్టంగా ఉన్నాయని నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు కష్టంగా ఉంది శరీరానికి, నేను ఉద్యోగానికి వెళ్ళను, అక్కడ చాలా కష్టంగా ఉంది, ఉద్యోగం చేయను, నా కర్తవ్యం అయినప్పటికీ నేను చెయ్యను, వెళ్ళను అంటే ఇంట్లో పొయ్యిలో నిప్పు వెలుగుతుందా? భార్య వంట చేయాలన్నా, పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలన్నా ఉద్యోగం మానేయకూడదు. అట్లాగే పిల్లవాడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం మానేయకూడదు. వాడి భవిష్యత్తు మొత్తం స్టడీస్ మీదే ఉంది. స్టడీస్తో పాటుగా మనం భగవంతుడిని కూడా సేవించాలి. కృష్ణ భగవానుడి కూడా అన్నీ నేర్చుకోవాలి. భగవద్గీత శ్లోకాస్ నేర్చుకోవాలి. భగవద్గీత అంటే ఏంటి? చిన్న ఏది నుంచి ప్రహ్లాదుడు 5 సంవత్సరాలప్పటి నుంచి నేర్చుకున్నారు. చిన్న కడుపులో ఉన్నప్పటి నుంచే ఆయన భక్తుడు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి. అట్లా పిల్లలు వాళ్ళ బాధ్యతని వాళ్ళు వదిలిపెట్టకూడదు. వాళ్ళ కర్తవ్య నిర్వహణ వాళ్ళు చేస్తూనే ఉండాలి. తల్లిదండ్రులు అదే విధంగా ఉండాలి. తర్వాత ఇట్లా వదిలేయటాన్ని ఏమంటారంటే రజోగుణ త్యాగం అంటారట. అటువంటి త్యాగం ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు, మరియు మన ఉన్నతికి దోహదపడదు. కార్యమిత్యేవ యత్కర్మ నేతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఓ అర్జున, తన విద్యుక్త కర్మలను కర్తవ్య బుద్ధితో నిర్వహిస్తూ సమస్త భౌతిక సాంగత్యాన్ని, ఫలాశక్తిని విడిచిపెట్టినప్పుడు దాని సాత్విక గుణ త్యాగం అంటారు. ఇక్కడ పైనుంచి కిందికి చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే ఫస్ట్ ఏమో తమో గుణం గురించి చెప్పారు, తర్వాత రజోగుణం గురించి చెప్పారు. ఇక్కడ సత్వగుణం గురించి చెప్తున్నారు, సాత్విక త్యాగం గురించి. సాత్విక త్యాగం అంటే వాళ్ళు చేయాల్సిన కర్మల్ని వాళ్ళు చేస్తూ కర్తవ్య బుద్ధి, అది నేను చెయ్యాలి, కర్తవ్యం, నా కర్తవ్యం అనుకొని చేయాలి, చేస్తూ సమస్త భౌతిక సాంగత్యాన్ని, ఫలాశక్తిని విడిచిపెట్టాలి. భౌతిక సాంగత్యం అంటే ఎక్కువ అటాచ్మెంట్ మనం భగవంతుడితో పెట్టుకోవాలి. మిగిలిన వేటితో కూడా అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకుంటే మనకి దుఃఖానికి హేతువులు అవన్నీ కూడా. కాబట్టి నీ పని నువ్వు చెయ్యి, కానీ భగవంతుడికి వదిలేసేయి. ఫలాశక్తి లేకుండా చెయ్యి, వాటి మీద ఫలితం ఆశించవాకు. ఫలితం ఆశించినప్పుడు దుఃఖం వస్తుంది. ఎందుకంటే మనం చేసేది ఇంత చేస్తాం, చేసి ఇంత కోరుకుంటాం. మనిషి మనస్తత్వం అది. ఇంత కోరుకున్నప్పుడు అది రాదు. అక్కడ మనం ఇంత చేసినప్పుడు ఇంతే వస్తుంది ఫలితం. వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే దుఃఖం వస్తుంది. అందుకని ఫలాశక్తి లేకుండా చేసినప్పుడు అది భగవంతుడికి కృష్ణార్పణం అని మనం సమర్పించినప్పుడు అప్పుడు భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం తృప్తితో స్వీకరించటం నేర్చుకోవాలి. అది సత్వగుణ త్యాగం అన్నమాట. సత్వగుణం కిందికి వస్తుంది అది. హరే కృష్ణ. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగి త్యవిధీయతే. దేహధారి అయిన వానికి కర్మలన్నింటినీ వదులుకోవడం నిజంగా సాధ్యం కాదు. కానీ కర్మ యొక్క ఫలాలను ఛేదించే వ్యక్తి నిజంగా త్యాగి అంటారు. ఇట్లా కర్మ ఫలితాలను ఛేదించేసే వాళ్ళని త్యాగి అంటారు అంటున్నారు. కానీ దేహం అంటూ వచ్చిన తర్వాత ఈ ప్రతి వ్యక్తి కూడా కర్మలు చేయాల్సిందే. కర్మలు త్యాగం అనేది కుదరదు అని కూడా మనకి చెప్తున్నారు. కర్మాణ్యశేషతః త్యక్తుం కర్మాణ్యశేషతః.
నహి దేహ వృతాశక్యం. ఎవరైతే దేహాన్ని పొందారో వాళ్ళు కర్మల్ని వదులుకోవడానికి కుదరదు. కాబట్టి కర్మఫల త్యాగి కుదరకపోయినప్పటికీ దాన్ని సాధించి దాన్ని వదిలేయగలిగిన వాడు త్యాగి అంటారు వాళ్ళని. ఫలాలన్నింటినీ కూడా వదిలేసిన వాళ్ళని త్యాగి అంటారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రకృతి త్రిగుణాల గురించి చెప్పుకుందాం. ఇది మనం 14th చాప్టర్లో చెప్పుకున్నాం కదా. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 రకాలు. జ్ఞానము, కర్మ, కర్త, విధి నిర్వాహకుడు, బుద్ధి, సంకల్పం, ఆనందము, సుఖము. ఆదర్శప్రాయుడైన కర్త. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఓ పరంతప, ప్రకృతి త్రిగుణాలను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాల ద్వారా జనులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజింపబడతారు. ఈ విధంగా 4 వర్ణాలుగా విభజింపబడతారు వాళ్ళ గుణాన్ని బట్టి. వాళ్ళకేంటంటే వాళ్ళ గుణం అంటే వాళ్ళు సత్వగుణంలో ఉన్నారనుకోండి, వాళ్ళు శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటారు, ఎవరికైనా శాస్త్రం గురించి బోధిస్తూ ఉంటారు. అదంతా కూడా బ్రాహ్మణుల లక్షణం. అది సత్వగుణం, సాత్విక గుణం అన్నమాట. తర్వాత ఇక్కడ రజోగుణం త్రిగుణాలకు సంబంధించి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ వర్ణాల గురించి, వర్ణాలు ఎట్లా వస్తాయి? గుణాలని బట్టే వర్ణాలు వస్తాయి. ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎంతసేపటికి కూడా శాస్త్రాధ్యయనం చేస్తూ, వేదాధ్యయనం చేస్తూ, శాస్త్రాధ్యయనం చేస్తూ, శాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ వేరే వాళ్ళకి బోధిస్తూ ఉంటారు. ఇట్లా ఇక్కడ క్షత్రియులు అంటే ఇప్పుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మిలిటరీ కానీ, సెక్యూరిటీ కానీ, ఇదంతా కూడా క్షత్రియుల కిందికి వస్తారు వీళ్ళందరూ కూడా. ఆ క్షత్రియుల పని ఏంటి? అంతా కూడా శాంతి భద్రతల్ని కాపాడటం. అది వాళ్ళ గుణం. అదేంటంటే రజోగుణం. నాయకత్వం ఇదన్నమాట. నాయకత్వ ప్రతిభ అవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి, క్షత్రియులకి. తర్వాత వైశ్యులు. ఈ వైశ్యులు ఏంటంటే వీళ్ళు కృషి, గోరక్ష, వ్యాపారం మొత్తం అంతా కూడా వచ్చిన కృషి వలుడు ఏంటంటే అక్కడ వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసి ఆ వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేట్టుగా చూడడము. దానికి సంబంధించిందంతా కూడా గోరక్షణ, ఆ పాలు అవన్నీ కూడా గోరక్షణ అవంతా కూడా మనకి వయస్సుల గుణం కిందకి వస్తుంది. ఇక్కడ శూద్రులు వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం దేహదారుఢ్యం కలిగి ఉంటారు. వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ వీళ్ళ ముగ్గురికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. 4 వర్ణాలు కూడా ఎంతో ముఖ్యమైనవి మనకి. ఇవి ఎప్పటి నుంచో మనకు వస్తున్నటువంటివి, వేదం ద్వారా వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని మనము తప్పకుండా ఫాలో అవ్వాలి. వర్ణాశ్రమ విధానాన్ని ఫాలో అవ్వాలి. ఇది ఏ వర్ణము అన్నది గురువులు నిర్ణయిస్తారు మనకి గురుకులాల్లో. బ్రాహ్మణుల గుణాలు. శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇక్కడ బ్రాహ్మణ స్వభావజనిత లక్షణాల గురించి చెప్తున్నారు. బ్రాహ్మణ లక్షణాలు: శాంతి, సహనం, దమః ఇంద్రియ నిగ్రహం, అంతఃశౌచం, బాహ్య శౌచం ఇవన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. శమః శాంతి, దమః అంటే ఆత్మ నిగ్రహం. వాళ్ళు ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహించుకుంటారు బ్రాహ్మణులు. తపస్సు అంటే శౌచం, శుభ్రంగా ఉండటం. అంతఃశుభ్రం, బాహ్య శుభ్రం, మొత్తం కూడా అంతా శుభ్రంగా ఉండటం. శుచిత్వం, క్షాంతి సహనం కలిగి ఉండటం. ఇవన్నీ కూడా బ్రాహ్మణుల
చిత్తశుద్ధి కలిగి ఉండటం, జ్ఞానం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా బ్రాహ్మణుల లక్షణాలు. విజ్ఞానం మరియు ఇహపర లోకాలపైన విశ్వాసం కూడా ఉంటుంది వాళ్ళకి. క్షత్రియుల గుణాలు: శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో ఉండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయంతో గల దయాగుణం, ఇవన్నీ కూడా నాయకత్వ సామర్థ్యాలు అనమాట. వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి క్షత్రియులకి. శౌర్యం, తేజో, ధృతి, దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం, దానమేశ్వర భావస్య క్షాత్రం కర్మ స్వభావజం. క్షత్రియుల స్వభావం శౌర్యం, శూరత్వం, బాగా శూరత్వం ఉండటం. తర్వాత తేజ, శక్తి ఉండటం. తర్వాత ధృతి, దృఢ నిశ్చయం కలిగి ఉంటారు వాళ్ళు. ఏదన్నా ఇప్పుడు దాన్ని విన్ చేయాలి, మనం ఆ రాజ్యాన్ని మనం గెలవాలి అంటే వెళ్ళారనుకోండి, భయపడి వెనక్కి రారు, దృఢమైన నిశ్చయంతో వెళ్తారు. వెళ్ళి అక్కడ చావు బతుకులు అక్కడే తేల్చుకుంటారనమాట. ఆ నిర్ణయంగా దృఢ నిశ్చయం కలిగి ఉంటారు. తర్వాత దక్షత్వం అంటే సమర్థత. యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము. ఔదార్యం అంటే ఎదుటివాడు సరెండర్ అయ్యాడు అనుకోండి, వాడిని శిక్షించరు, ఇంకా ఓకే వాడిని క్షమించి వదిలిపెడతారు. తర్వాత నాయకత్వం అన్నవి క్షత్రియుల లక్షణాలు. వైశ్య గుణాలు ఏంటి? కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణ, వర్తకము అన్నవి వైశ్యులకు సహజ కర్మలు. శూద్రులకేమో పరిశ్రమ, మళ్ళనేమో పరిసేవనం అన్నవి సహజ కర్మలు. ఇవి రెండు కూడా మనకు ఒకే శ్లోకాలు చెప్పారు. వైశ్యుల లక్షణాలు కృషి, గోరక్షణ, వ్యాపారము, వ్యవసాయము, ఇదంతా కూడా మనకి ఈ వైశ్యుల గుణాలు అనమాట. ఇక్కడ ఈ కృషి ఇదేంటంటే శూద్ర గుణాలు ఏంటంటే పనులు చేయటం, హెల్ప్ చేయటం అనమాట. హెల్ప్ చేస్తూ ఉండటం, ఇది శూద్రుడు హెల్ప్. గోరక్షణ, వ్యవసాయం, ఇవన్నీ కూడా మనకి వైశ్యులు దీనికి వస్తాయి. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం సర్వకర్మణా తమభ్యత్య సిద్ధిం విందతి మానవః. సకల జీవులకు మూలము మరియు సర్వవ్యాప్తి అయిన భగవంతుని ఆరాధించడం ద్వారా మానవుడు తన స్వకర్మ నిర్వహణ చేయడం ద్వారా పరిపూర్ణతను పొందగలడు అని. తను చేయాల్సిన పనిని తను సక్రమంగా చేయటం ద్వారా పరిపూర్ణతని సాధించగలుగుతాడు. అంటే సకల జీవులకు మూలం మరియు సర్వవ్యాప్తి అయిన భగవంతుని ఆరాధించటం. ఆ భగవంతుడిని ఆరాధిస్తూ ఆ కర్మలు చేస్తారు. కర్మలు చేసినప్పటికీ కూడా కర్మ ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తారు. ఆ సమర్పించడం ద్వారా వాళ్ళ కర్మల్ని వాళ్ళు నిర్వహణ సక్రమంగా చేయటం ద్వారా ఆ పరిపూర్ణతని సాధించగలుగుతారు అని చెప్పినని చెప్తున్నారు. మానవ జీవితం పరిపూర్ణత అంటే ఏంటి? మనకి ఆ భగవత్ సేవలో పూర్తిగా నియుక్తులం కావటమే, భగవంతుడిని ఆనందపరచటమే. భక్త్యా మామభిజానాతి యావానన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం భక్తియుత సేవ చేతి మాత్రమే యథార్థంగా నేను ఎవరో తెలుసుకొనవచ్చు. నన్ను తెలుసుకున్నది విదప నా భక్తుడు నా సంపూర్ణ భావంలో భగవద్ధామంలో ప్రవేశించును. ఇంకా వేరే ధర్మాలు ఇంకేం అక్కర్లేదు, నువ్వు సర్వధర్మాన్ని పరిత్యజ్య అని కూడా చెప్పారు మనకి. మిగిలినవి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నేను ఆ దీక్షలు చేస్తాను, ఈ దీక్షలు చేస్తాను, ఇవన్నీ ఏమొద్దు. నువ్వు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. పూర్తిగా నువ్వు నన్నే శరణనుకుని పూర్తిగా నా భక్తి చేసుకుంటే అప్పుడు సంపూర్ణత్వాన్ని పొందగలుగుతావు. ఇంక నువ్వు చేయాల్సింది ఇంకేం లేదని చెప్పినని భగవంతుడు చెప్తున్నారు అనమాట మనకి.
మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. నీవు నా యందు మనసు కలవాడవైతే నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ అహంకారముచే నా మాటలు వెనక పనిచేస్తే నీవు నశిస్తావు. అది నేను నాది, నా మనసులో నాకు ఇది చేయాలనిపిస్తున్నది, ఈ పూజ చేస్తాను, ఆ పూజ చేస్తాను, మనంతటి మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. శాస్త్రం ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారంగా వెళ్తూ మన కర్మల్ని మనం సక్రమంగా చేసుకుంటూ ఆ ఫలితాల్ని భగవంతుడికి ఒప్పజెప్పడం ద్వారా ఆ భగవంతుడి కృపకు పాత్రలు కాగలుగుతాం. భగవంతుడి కృపకు పాత్రలైనప్పుడు ఆ కష్టాలన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం దేన్ని కూడా ఆలోచించక్కర్లా, ఫలితం గురించి ఆలోచించక్కర్లా. అది నేను ఇస్తాను ఫలితాన్ని, నీకు నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ అహంకారంతో గనక నా మాట వినకపోయినావు అనుకో, నువ్వు నశిస్తావు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, పరమపురుషుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి భౌతిక ప్రకృతితో తయారు చేయబడిన యంత్రంలో ఆసీనులైన అన్ని జీవనగతులను నిర్దేశిస్తున్నాడు. యంత్రం ఏదంటే ఈ దేహం అనేటువంటి యంత్రంలో మనకి ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా ఉన్నారు. ప్రతి జీవిలో కూడా ఉన్నారు ఆత్మ పరమాత్మ. పరమ పురుషుడు ప్రతి ఒక్కరి హృదయంలో. ఇట్లా ఒక చెట్టు మీద పక్షి ఉంది. ఈ పక్షిలో ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా ఉన్నారు. ఈ ఫలాలన్నీ కూడా ఆరగిస్తోంది ఆత్మ. ఆరగిస్తూ ఉంటే సాక్షిభూతుడుగా భగవంతుడు చూస్తున్నారు. పరమాత్మ రూపంలో ఉండి మనం చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారనమాట. ఆ తప్పులు లెక్క పెడుతూ ఉంటారు. ఆ బ్యాగ్ మనం ఎంత మోసుకొని వెళ్ళగలిగితే అంత మోసుకొని వెళ్ళొచ్చు. ఆ భౌతిక జీవితం అన్నది ఏంటంటే పాపాలమయం. పాపాలన్నీ కూడా ఇలా మోసుకొని మనం వెళ్తూ ఉంటే మళ్ళీ 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 జన్మలు వస్తూ ఉంటాయి. ఆ జన్మలు రావటంలో ఇంకా 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 పోగు చేసుకున్నాం అనుకోండి, పూర్తిగా మనకి ఆ జంతుజాలంలో కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం చేయాల్సిన కర్మల్ని మనం సక్రమంగా చేసుకోవాలి. మన్మనాభవద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా భక్తుడివి కమ్ము, నన్ను పూజించుము, నాకు నమస్కరింపుము. ఆ విధంగా చేయడం వలన నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నా ప్రియమైన స్నేహితుడవు కాబట్టి నేను ఈ మాట ఇస్తున్నాను. ఎప్పుడు కూడా నన్నే స్మరించు. ఇది మనకి 9th చాప్టర్లో కూడా ఇచ్చారు. అదే మన్మనాభవద్భక్తో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు భగవంతుడు ఏంటి, ఎప్పుడు నన్నే స్మరించు, నా భక్తుడివిగా నువ్వు నన్ను పూజించు, నాకు నమస్కారం చెయ్యి. అట్లా చేయడం ద్వారా నువ్వు తప్పక నా కృపకు పాత్రుడు అవుతావు, నన్ను చేరుకుంటావు, నా సేవలో నియుక్తుడు అవుతావు, నాకు ఆనందం లభిస్తుంది. అప్పుడు నా భక్తుడిని నేను దగ్గరికి చేర్చుకుంటాను అని చెప్తున్నారు అనమాట. నీవు నాకు ప్రియమైన స్నేహితుడు కాబట్టి నేను ఈ మాట ఇస్తున్నాను. నాకు ఎంతో ఇష్టమైనటువంటి వాడివి, స్నేహితుడివి, మిత్రుడివి, వనగుడివి, అసూయలేనటువంటి వాడివి. అలాంటి వాడివి కాబట్టి నేను నీకు ఈ మాట ఇస్తున్నాను. నీ గురించి నాకు తెలుసు కాబట్టి గుహ్యమైన రహస్యాన్ని నీకు విప్పి చెప్పేస్తున్నా నేను. కాబట్టి దాన్ని నువ్వు అనుసరించు అని చెప్తున్నారు అనమాట. మొదటి నుంచి కూడా ఆ గుహ్యాన్ని ఇలా ఇలా విప్పి విప్పి మనకి ఈ భగవద్గీత ద్వారా మనకి అందించారనమాట భగవంతుడు. ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి పవిత్రమైనటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా, శ్లోకాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలి కేవలం నన్నే శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపాల నుంచి విడిపిస్తాను, భయపడకు. ఇక్కడ చూడండి, ఈమె తను రక్షించుకోవాలని కూడా ప్రయత్నం చేసింది. అందరినీ కూడా అడిగింది, సభలో ఉన్న వాళ్ళందరిని అడిగింది.
ఇది న్యాయమా, ఇది కరెక్టా, వీడు తప్పు చేస్తున్నాడు, మీరు మాట్లాడండి, నా తరఫున మాట్లాడమని అడిగింది ఆమె. ధర్మం ఎట్లా ఉందో చెప్పండి వాడికని. ఎవ్వరు ఏ నోరు విప్పకపోయేటప్పటికి తనను తను రక్షించుకుందామని చూసుకుంది. అది కూడా బలం సరిపోలా. ఇంకా ఆమెకి గుర్తొచ్చారు భగవంతుడు. ఆ భగవంతుడిని ప్రార్థించింది ఆర్తి. ఆర్తితో ప్రార్థించింది ఆమె. ప్రార్థించేటప్పటికి ఆ భగవంతుడు వచ్చి వెంటనే వలవలు ఇవ్వటం జరిగింది. అలాగే గజేంద్రుడికి కూడా ఇచ్చారు. గజేంద్రుడు మళ్ళా ప్రహ్లాదుడు నామస్మరణలోనే ఉన్నారు. ఆయన నాకేమీ వద్దన్నారు. నాకు ఆయన పాదాలు తప్పించి ఇంకేమీ వద్దు, నారాయణ మంత్రం తప్పించి ఇంకేమీ వద్దన్నారు. నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు ఆయన్ని రక్షించడానికి. అట్లా మనం ఏది అడగక్కర్లేదు. అడగకుండానే ఆ భగవంతుడి సేవ చేస్తూ ఆ భగవంతుడి నామకీర్తన చేసుకుంటూ ఉంటే అన్ని కష్టాలు కూడా వాటంతట అవి తొలగిపోతాయి. ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఏంటి, ఏదైనా పాపం మనకి కష్టం వచ్చినా కూడా దాన్ని ఓర్పుతో మనం సహనంగా దాన్ని స్వీకరించగలుగుతాం, దాన్ని అనుభవించగలుగుతాం. ఎలా, భగవంతుడి యొక్క విల్ పవర్ మనకి వస్తుంది. భగవంతుడు మనకి ఇస్తారు, దాన్ని ఆ శక్తిని ఇస్తారు అనమాట. ఆ శక్తిని ఇస్తారు. ఆ పాపం నుంచి మనల్ని తప్పిస్తారు, ఆ వచ్చే కష్టం నుంచి మనల్ని తప్పిస్తారు. అది మనం తెలుసుకోవాలన్నమాట. శరణ వేడుకున్నప్పుడు, పూర్తిగా భగవంతుడిని శరణ వేడినప్పుడు. ఏదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిమయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. భక్తులకి ఈ అత్యున్నత రహస్యాన్ని వివరించే వారికి స్వచ్ఛమైన భక్తి తప్పక లభిస్తుంది. మరియు చివరికి అతను నా వద్దకు చేరుకుంటారు. మీరందరూ కూడా 10 మందికి చెప్పండి, భగవద్గీత గురించి చెప్పండి, భాగవతం గురించి చెప్పండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. చెప్తే ఎవరైతే కృష్ణుడిని గురించి తలుచుకుని కృష్ణ భక్తి గురించి చెప్పారో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛమైన భక్తి తప్పకుండా లభిస్తుంది. నా బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్తున్నారు భగవంతుడు. చివరికి అతను నా దగ్గరికే చేరుకుంటారు అని చెప్పినని భగవంతుడు ప్రామిస్ చేస్తున్నారు ఇక్కడ మనకి. అలాంటి వాళ్ళని నా దగ్గరికి చేర్చుకుంటాను నేనని చెప్పి, నా దగ్గరికే వస్తారు వాళ్ళని. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రేకృతమః భవిత నచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి. నాకు అతని కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు లేడు, మరొకళ్ళు ఈ ప్రపంచంలో లేరు. అంత ప్రియమైన వాళ్ళు నాకు. ఎవరైతే నా గురించి, నా లీలల గురించి, వాటి గురించి ప్రచారం చేసి పూర్తిగా మిగిలిన వాళ్ళందరినీ కూడా నా భక్తులుగా చేస్తారో వాళ్ళకన్నా ప్రియమైన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు నాకని చెప్తున్నారు భగవంతుడు. ఇంకెవరు కూడా ప్రియమైన వాళ్ళు ఉండబోరు. వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు ప్రభుపాదులు వారు ఆయన అంత 70 yearsలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన సన్యాసం తీసుకుని ఈ భక్తి వైపు రావాల్సిన అవసరం లేదు. మనలాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎంజాయ్ చేయలే. ఆయన అంత కష్టపడ్డారు కాబట్టి మనం ఈరోజు ఆన్లైన్లో మనం భగవద్గీత ఎంత బాగా భాష్యాలు రాశారు. రేపటి నుంచి మనం చెప్పుకుందాం. ఇది ఇప్పటితో కంప్లీట్ కాదు. రేపటి నుంచి ఫస్ట్ శ్లోకా నుంచి ప్రతి శ్లోక కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సేమ్ టైంలో మీరు అటెండ్ అవ్వండి. ప్రతి శ్లోక కూడా చెప్తాను మీకు నేను. మళ్ళీ సెకండ్ లెవెల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే వరకు, ఆ సెకండ్ లెవెల్ క్లాస్ స్టార్ట్ కాగానే అందులోకి వెళ్ళిపోదురు. కానీ ఎంతవరకు కంప్లీట్ చేసుకోగలిగితే అంతవరకు కంప్లీట్ చేసుకుందాం మనం. ప్రతి శ్లోకం గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపంచంలో లేరు, అతని కంటే ఇంకెవరు ప్రియమైన వారు ఉండరు అని చెప్తున్నారు అనమాట. ప్రతి శ్లోకం కూడా తెలుసుకోవాలి మనం. ప్రతిదీ కూడా వినాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి. చెప్పి వాళ్ళనందరినీ కూడా భక్తులుగా చేసుకుంటే మన చుట్టూ మురుగుందనుకోండి, మనం ఒక్కళ్ళమే ఉంటే ఆ వాసన మనకు వస్తూ ఉంటుంది, మనం దాంట్లో పడిపోతూ ఉంటాం. కాబట్టి మన చుట్టూ శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవాలంటే భక్తుల్ని చేసుకోవాలి పూర్తిగా. మన చుట్టూ వాళ్ళందరూ కూడా భక్తులు అయ్యారనుకోండి, సత్సంగం చేసుకోవచ్చు,
సంకీర్తన చేసుకోవచ్చు, భాగవతం చదువుకోవచ్చు, భారతం చదువుకోవచ్చు, భగవద్గీత చదువుకోవచ్చు, టెంపుల్స్కి వెళ్ళి రావచ్చు, యాత్రలకు వెళ్ళి రావచ్చు, అన్నీ కూడా బాగుంటుంది మీకు. అట్లా ఎవరైతే ఉంటారో ఇంకెవరు ప్రియమైన వాళ్ళు ఉంటారో, ఆ కృష్ణ భక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా మించిన వాళ్ళు లేరు అని చెప్పినని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు మనకి. అధ్యేష్యతే చయయిమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. మన ఈ పవిత్రమైన సంభాషణను అధ్యయనం చేసేవాడు తన జ్ఞాన యజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడని నేను ప్రకటిస్తున్నాను. ఈ పవిత్రమైన సంభాషణను ఎవరైతే ఇప్పుడు మీరందరూ వింటున్నారు, 18 రోజుల నుంచి కూడా వింటున్నారు కాబట్టి మీరు జ్ఞాన యజ్ఞం చేసిన వాళ్ళుగా నేను ప్రకటిస్తున్నాను అని చెప్పినని భగవంతుడు చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ 18 రోజుల నుంచి కూడా మనము గీతా జ్ఞాన యజ్ఞం చేసాం 18 రోజుల నుంచి కూడా. ఇప్పుడు ఈ 18 రోజు కంప్లీట్ అయిపోతుంది. ఈ 18 రోజు కంప్లీట్ కాగానే ఇంట్లో చక్కగా మీరు ఆ పండు ఏదన్నా నివేదన చేసి భగవంతుడికి హారతి ఇచ్చి దండం పెట్టుకోండి. నెక్స్ట్ రేపటి నుంచి ఫస్ట్ శ్లోకా నుంచి మొత్తం అన్ని శ్లోకాస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒక్కొక్క అంటే కొంచెం డెప్త్ ఇన్ డెప్త్ నేను చెప్తానమాట ప్రతి శ్లోకా కూడా. అందరూ జాయిన్ అవ్వండి సేమ్ టైంకి. శ్రద్ధావాననసూయచ్చ శృణోయాదపి యో నరః సోపి ముక్తః శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధతో అసూయ లేకుండా దీనిని వినేవాడు కూడా పాపాల నుండి విముక్తిని పొందుతాడు మరియు పుణ్యాత్ములు నివసించే పుణ్యలోకాలకు చేరుకుంటారు. చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఇద్దరు కూడా పుణ్యలోకాల్ని చేరుకుంటారు అని చెప్పి నన్ను భగవంతుడు చెప్తున్నారు. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? అచ్యుత, ఇప్పుడు నా మోహం తొలగిపోయింది, నీ అనుగ్రహంచే నా స్మృతిని తిరిగి పొందాను, నా సందేహాలన్నీ తీరిపోయినాయి, నీ ఆదేశానుసారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, గాంధీవం పట్టేసుకున్నాను, నేను యుద్ధానికి రెడీ అయిపోయినాను, నువ్వు చెప్పావు అంతా విన్నాను నేను, నాకు అర్థమైపోయింది, నా మోహం మొత్తం తొలగిపోయింది అని చెప్పినాను. పూర్తిగా సరెండర్ అయిపోయారు కృష్ణ భగవానుడికి. ఆయన చెప్పింది చేయటానికి రెడీ అయిపోయారు అర్జునుడు. సంజయ్ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమం శ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఇప్పుడు సంజయుడు చెప్తున్నారు ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఏం చెప్తున్నారు? ఈ విధంగా కృష్ణార్జునులు అనే ఇరువురు మహాత్ముల మధ్య సంవాదాన్ని నేను విన్నాను. ఆ సందేశం ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచనమైంది. అదంతా విన్నాను నేను. అర్జునుడు ఎలా ప్రశ్నలు వేస్తున్నాడు, కృష్ణుడు ఏ విధంగా సమాధానం చెబుతున్నారు, ఎట్లా సరెండర్ అయిపోయాడు అర్జునుడు, అదంతా కూడా విన్నాను నేను. వింటూ ఉంటే నాకు అంత అద్భుతంగా ఉంది. ఆ అద్భుతమైనటువంటి వాక్యాలన్నీ వినడం ద్వారా నా రోమాంచనం అవుతున్నది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి నాకు అని చెప్పినని అద్భుతంగా ఉందని చెప్పేశారు. అంటే ఇండైరెక్ట్గా విజయం అర్జునుడిదే. అర్జునుడు రెడీ అయిపోయాడు యుద్ధానికి, కాబట్టి నువ్వు ఎక్కువ ఆశ పెట్టుకోవాలి ధృతరాష్ట్ర, ఓడిపోయేది తథ్యం నీ కొడుకులు అని చెప్పినని ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పేశారు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటారో అక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారు. కృష్ణుడు అంటే ఆ భగవంతుడు. ఆ ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది, సత్యం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది. కాబట్టి
సత్యం కృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటారో ఆ విజయం అర్జునుడు అక్కడ ఉంటారు. ఉం? అతడు ఖచ్చితంగా సంపద, విజయం, అసాధారణ శక్తి, శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉంటాయి. నీతి ఉంటుంది. కాబట్టి ఇది నా అభిప్రాయము అని చెప్పనని చెప్పారనమాట. ఎవరంటే సంజయుడు. అంటే విజయం వాళ్ళదే, మనకి విజయం రాదు, నీ కొడుకులు ఓడిపోతారు అని చెప్పినని ఇక్కడ తేల్చి చెప్పేశారు పూర్తిగా సంజయుడు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. హరే కృష్ణ. అనౌన్స్మెంట్ ఉంది, వెళ్ళవకండి.